హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ ఆర్మీ క్వార్టర్స్లో ఎలా వ్రతం చేయాలి ఏంటి, చాలామంది ఇంకా ఇలానే వ్రతం చేయాలి అనుకున్నా కానీ అవ్వదన్నమాట. బట్ నేను ఇంకా నా వంతు ప్రయత్నం అయితే నేను చేశాను. వంటలు అయితే వండేసి పెట్టుకున్నాను. బట్ ఇంకా గ్రాండ్గా అయితే మనం చేయలేము ఈ ఆర్మీ క్వార్టర్స్లో. ఇంకా పిల్లలతో ఇంకా అస్సలు చేయలేమన్నమాట. అయినా కానీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నాం కాబట్టి ఇంకా తాంబూలాలు అయితే ఇచ్చుకున్నాము. సో ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే నేను లేచాను. వంటలు అన్నీ చేయాలి, టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి. ఇక్కడ నేను బయట పెట్టిన ముగ్గు, నెక్స్ట్ ఇవన్నీ కూడా చాలా అంటే ద్వారబంధాలకి డెకరేషన్ అయితే చేశాను. సో ఇవన్నీ కూడా హిందీ వాళ్ళు అయితే అడుగుతున్నారు ఈరోజు ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ నేను హిందీ వాళ్ళకే తాంబూలం ఇచ్చాను అనమాట. అంటే తెలుగు వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నారు. ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి వచ్చింది, నెక్స్ట్ ఇంకా హిందీ వాళ్ళు వచ్చారు ఇద్దరు. సో వాళ్ళకి కొంచెం వెరైటీగా, కొత్తగా, ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం, వాళ్ళకి చెప్పినా కూడా అర్థం కాదు. సో ఇక్కడ ఫస్ట్ అయితే పరమాన్నం చేసి దేవుడి దగ్గర పెట్టాను. అంటే గుడికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ప్రసాదం పట్టుకెళ్ళాలని చెప్పేసి. సో ఇక్కడ శివాలయం అలానే దుర్గాదేవి గుడే ఉంది అనమాట. సో అక్కడికి వెళ్ళి అయితే వచ్చేసాము. సో నేను ఎర్లీ మార్నింగ్ లేచాను. ఉపవాసంతో 1 గంట వరకు ఉండి ఇవన్నీ చేశాను. అసలు 10 o'clock అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటి అంటే ఇంకా తెలుగు వాళ్ళు తాంబూలాలకి ఇవన్నింటికి తినడం వల్ల ఏంటి అంటే ఇంకా తినాలి అనిపించలేదు. సో ఇంకా ఆఫ్టర్నూన్ తిందాంలే అని చెప్పేసి ఇంక వదిలేసాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా గుడికి అయితే మేము రెడీ అవుతున్నాము. 6 o'clock ఇలా అయిందనమాట టైము. నెక్స్ట్ ఇంకా వచ్చిన వెంటనే నేను ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే వంటలు అనేవి అంత సింపుల్ ఏం కాదండి. పిండి వంటలు చేయాలంటే అంత తక్కువ టైం ఏం పట్టదు. అండ్ అంతేకాకుండా ఇంకా పిల్లలు అయితే ఇంకా అల్లరి చేస్తూ ఉంటారు మధ్యలో. అయినా కానీ నేను 10 o'clock మొత్తం కంప్లీట్ చేసేసాను. ఇంకా మధ్యలో మా హస్బెండ్ వచ్చారు. ఇంకా మధ్యలో టీ ఇలా అడుగుతున్నారు. సో ఇంకేం చేస్తాం, ఇంకా అవన్నీ అందించుకొని ఇంకా పిల్లలకి తినిపించుకొని సో వీటితోనే అయిపోద్ది టైం అంతా కూడా. పాపనైతే ఇంకా స్కూల్కి పంపించాను. 8:30 ఆ టైంలో ఇంకా పాప స్కూల్కి వెళ్ళిపోతుంది. సో కొంచెం టైం అయితే ఇంకా దొరుకుతుంది అనమాట. సో ఈజీ అవుతుంది పని అయితే. సో డైలీ చేయం కదా మనం, ఎప్పుడైనా పూజ చేసుకునేటప్పుడే కదా. సో అందుకని చెప్పేసి ఇంకా చేసేసాను అనమాట. కొంచెం ఎర్లీగానే లేచాను. బట్ లేచి ఏం చేయలేదు. ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత వచ్చి ఇంకా అన్ని వంటలు అయితే చేశాను. ఇక్కడ వచ్చేసి తాంబూలం ఇవన్నీ పెట్టాను. బట్ ఏంటంటే అప్పుడు నాకు ఐడియా రాలేదన్నమాట వీడియో తీయాలి అని చెప్పేసి. సో ఇంకా వాళ్ళకి తాంబూలం అన్నీ కూడా ఇచ్చేసాను. లాస్ట్ వన్ నాకు వీడియో తీయాలి, యూట్యూబ్లో పెట్టాలని చెప్పేసి అప్పుడు ఐడియా వచ్చింది. సో ఇంకా ఇదైనా షేర్ చేద్దాంలే అని చెప్పేసి షేర్ చేశాను. సో మేము వచ్చేసి ఇంకా ఆర్మీ క్వార్టర్స్లో ఉండడం వల్ల ఇలా చేసేసామన్నమాట. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.